బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రిజల్ట్స్ కి సంబంధించి హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మరో 3 రౌండ్లు మిగిలి ఉండగానే 20,000 మెజారిటీ సాధించారు నవీన్ యాదవ్. రౌండ్ 2కు ఆధిక్యత పెంచుకుంటూ వెళ్లారు నవీన్ యాదవ్. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చారు జూబ్లీ హిల్స్ ఓటర్లు. ఇటు మెజారిటీ 30,000 దాటుతుందంటూ కాంగ్రెస్ అంచనా వేస్తే ప్రస్తుతం 20,000కు మాత్రమే పరిమితమైంది. దీంతో ఒక్కసారిగా ఇటు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు మునిగిపోయాయి. గాంధీ భవన్ నుంచి ఇటు నవీన్ యాదవ్ ఇంటి వరకు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. టపాసులు కాలుస్తూ వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నాయి. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కారు నీ జోరు ఏమైపోయిందమ్మా ఈనాడు, రారు ఎవడు లేడు నీ గారడి మాటలు నమ్మేటోడు. ఓ కారు నీ జోరు ఏమైపోయిందమ్మా ఈనాడు, రారు ఎవడు లేడు నీ గారడి మాటలు నమ్మేటోడు. జాగ్రత్త కేటీఆర్, ఈ కంచెలి కాంగ్రెస్ దూసుకొని ముందుకెళ్తూనే ఉంటుంది. కారు నీ జోరు మంచి మెజార్టీతో వెళ్ళిపోతాను. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్గా వచ్చారు. ఎట్లా ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఏజెంట్లుగా వచ్చారు. అక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. మంచి మెజార్టీతో గెలవబోతారు. చాలా అద్భుతంగా ఉంటాయి, చూస్తారు కదా మీరే. సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. మంచి మెజార్టీతో గెలవబోతాను. బీఆర్ఎస్ కి సంబంధించి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఏజెంట్గా వచ్చారు. ఎట్లా ఏమంటున్నారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఏజెంట్లుగా వచ్చారు. అక్కడ మాజీలు వచ్చినారు, ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు వచ్చినారు. అందరు కష్టపడ్డారు. ప్రజలు కూడా అభివృద్ధి గురించి ప్రజల ఆలోచన బాగా బలంగా ఉండే మంచి మెజార్టీ వస్తుంది. న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. న్యాయం ధర్మం గెలుస్తుంది, మనం గెలుస్తున్నాం. న్యాయం ధర్మం గెలుస్తుంది. రైట్, అతి పోలింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆ వర్షన్స్ చూసాం, మధ్యలో కూడా మాట్లాడుకునే నేపథ్యం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం ఇటు యూసఫ్ కూడా నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఎటువంటి వాతావరణం ఉంది, అట్ ద సేమ్ టైం ఎటువంటి జోష్ కనిపిస్తోంది కాంగ్రెస్ అప్డేట్స్ అందించేందుకు మధు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, కాంగ్రెస్ సెషన్లో ఎటువంటి జోష్ కనిపిస్తోంది, అట్ ద సేమ్ టైం నవీన్ యాదవ్ ప్రస్తుతం ఎక్కడున్నారు? ఎగ్జాక్ట్లీ కౌంటింగ్ కేంద్రంలోనే ఉన్నారు, పరిశీలిస్తూ ఉన్నారు. వస్తున్నటువంటి డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపైన. 8వ రౌండ్ 8th రౌండ్ ముగిసింది. 8వ రౌండ్ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 23,000 మెజార్టీ సాధించారు. దాదాపు 8 రౌండ్లకు 23,000 మెజార్టీ అంటే ఇంకా 2 రౌండ్లు కంప్లీట్ కావాల్సి ఉంది. 9వ రౌండు తర్వాత 10వ రౌండు. సో దాంతో కంపేర్ చేసుకుంటే పెరుగుతూ పోతా ఉంది. కొద్దిసేపటి క్రితం 19,600 చిల్లర ఓట్లుండే, అక్కడి నుంచి ఒక్కసారిగా 23,000 మెజార్టీకి పెరిగింది. అంటే దాదాపు 4,000 మెజార్టీ ఒక రౌండ్కి వచ్చింది. ఇట్లా ఇంకా కాస్త కంటిన్యూ అవుతే ఇంకొక రౌండ్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే, లేకుంటే దీన్ని మించి వస్తే 30,000 పైన మెజార్టీ నవీన్ యాదవ్కి వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. దాదాపు గెలుపు ఖరారైపోయింది. ఇందాక చెప్పినట్టు బీజేపీ అభ్యర్థి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్ళిపోయారు. కొద్దిసేపట్లో బీఆర్ఎస్ అభ్యర్థి కూడా బయటికి రానున్నట్టుగా సమాచారం అంతా ఉంది. పూర్తి రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత పర్ఫెక్ట్ మెజారిటీ పైన క్లారిటీ వచ్చిన తర్వాత
నవీన్ యాదవ్ బయటికి రానున్నట్టుగా తెలుస్తూ ఉంది. డైరెక్ట్గా నియామక పత్రం అంటే ఎలక్షన్ కమిషన్ అధికారి అక్కడ ఉన్నటువంటి ఈసీ సంబంధించినటువంటి అధికారి ఇచ్చేటువంటి పత్రాన్ని తీసుకొని బయటికి రానున్నట్టుగా ఆయన సహచరులు చెప్తా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో కొద్దిసేపట్లోనే 9వ రౌండ్ ఫలితాలు కూడా రానున్నాయి. దాని తర్వాత 10వ రౌండ్ ఫలితాలు కూడా కంప్లీట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంది. దాదాపు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి లెక్కేస్తే కూడా 1 o'clock 1 గంటకి మధ్యాహ్నం 1 గంటకి పూర్తి ఫలితాలు బయటకు వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకవైపు బీహార్లో ఎన్డీఏ హవా కొనసాగుతుంటే తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ హవా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక 8th రౌండ్ కంప్లీట్ జస్ట్ 9, 10 కొద్దిసేపట్లోనే దీనిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆల్రైట్ విశ్వాస్ మీరు చూస్తున్నారు ప్రస్తుతం హెవీ పోలీస్ డిప్లాయ్మెంట్ కనిపిస్తోంది. ఇటు యూసఫ్గూడ పరిసర ప్రాంతాల్లో నవీన్ యాదవ్ ఇంటి నుంచి మొదలుపెట్టి ఇటు యూసఫ్గూడ కావచ్చు లేకపోతే మధురనగరి ప్రాంతాల వైపు. సో ఈ క్రమంలో మీరు చూడొచ్చు గాంధీ భవన్ లో ఇటు కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటూ విశ్వాస్ మీరు చూడడం జరుగుతోంది. దాదాపుగా 7వ రౌండ్ పూర్తవబోతుంది. 7వ రౌండ్ పూర్తయ్యే సమయానికి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఏకంగా 19,000 మెజారిటీతో నవీన్ యాదవ్ ఆయన ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్న ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయాయి. ఇటు కొద్దిసేపటి క్రితం మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఆయన రియాక్ట్ అయ్యారు. ఒకటే చెప్పడం జరుగుతుంది, ఆయన ఇటు బీఆర్ఎస్ బీజేపీని ఇటు ప్రజలు తిరస్కరించారంటూ ఆయన కామెంట్ చేసిన సందర్భాన్ని కూడా మనం చూసాం. 20,000 మెజారిటీతో ఇటు దూసుకుపోయిన పరిస్థితి ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. 10వ రౌండ్ పూర్తయ్యే సమయానికి ఏం జరగబోతుంది, ఎంత మెజారిటీ రాబోతుంది, విజయం సాధించిన నేపథ్యం కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతున్నారు. ఆ రియాక్షన్ చూద్దాం. Positive feeling because when Mr. Gopinath passed away, the TRS was 22% in the lead. Congress was 22% behind TRS at that point of time. In the last 3 months, the efforts put in by me, Mr. Ponnam Prabhakar and Mr. Tumra Nageshwar ensured that the negativity of 22% was covered and we went into a lead by about 8%. So the continued confidence of the people of Jubilee Hills ensured that we are going to win. Our win, I have predicted that we would always win by about 9 to 10% more than TRS, and I think it's coming to that stage. After the 6th round, we are in the lead by 15,000 votes. We have another 4 more rounds to go. So we should touch about 22,000 majority. Once the majority is established, it is clear that the TRS, which continue to lose since the assembly elections, they lost power. In parliament, they lost deposits. They didn't even get 1 seat. In graduates, they couldn't even put a candidate. And now they have lost 1 more seat in Jubilee Hills. This clearly shows that KTR's leadership is under threat. It is a failure. KTR is a failure because he was in charge of the 2019 parliament elections. Karu, Saru, Padaru, he said. And he lost 7 seats that time. As a working president and as the person who is taking the lead, he has been consistently losing all the elections. And this is one more straw in his back that the party cadre will be demoralized and most of the MLAs will desert him because under his leadership, TRS has consistently shown a downward trend. And this will continue in future because all the false promises, all the frustration which he showed against the Congress in these elections, people have said, no, we have faith in Congress. We want Congress to win. We want Congress to rule. And they are no more believing the false. రైట్, అది మంత్రి వివేక్ వెంకటస్వామి రియాక్షన్. సో కాంగ్రెస్ పార్టీ నుంచి రియాక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇప్పుడు సంబరాల్లో మునిగిపోయిన విశ్వాస్ మీరు చూడొచ్చు. టపాసులు కాలుస్తూ మనసంచ పేలుస్తూ ప్రస్తుతం మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో ఎటువంటి రియాక్షన్ ఉంది, దీన్ని ఎలా అనలైజ్ చేయడం జరిగింది, భారతీయ జనతా పార్టీని ఎలా చూస్తున్నారు, ద సేమ్ టైం బీఆర్ఎస్ ఎస్టిమేషన్స్ ఏంటికి ఇక్కడి నుంచి, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహం ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ ఇది ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంద్రశోభన్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ విజయ ఆర్య క్షత్రియ, అలాగే
బీజేపీ నుంచి తాడూరి శ్రీనివాస్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం తిరునహరి శేషు, ప్రొఫెసర్ తిరునహరి శేషు కాకతీయ యూనివర్సిటీ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా నేను లెట్ మీ గో టు ఇంద్రశోభన్ గారు. ఐ థింక్ ఫుల్ ఆఫ్ స్మైలీ ఫేస్. సో ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది, ఇక్కడ మీరు గెలిచింది కాదు, ఇది మీరు అక్కడ కాస్త హడావిడి చేసో లేకపోతే ఏదో పనికి వాతావరణం సృష్టించో ఆ దొంగ ఓట్లతో గెలిచారు ఇండైరెక్ట్గా అనేది మరి మాట. వాట్ యూ సే అబౌట్ దట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్లో ఉన్న సోదరులకు, మీకు అలాగే ఆర్టీవీ ప్రేక్షకులకు శుభోదయం, గుడ్ ఆఫ్టర్నూన్ అన్నీ కూడా. ఎందుకంటే ఒక శుభ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆర్టీవీ ఎండీ గారు కూడా అందరికన్నా ముందుగానే ప్రకాష్ అన్న కూడా చెప్పడం జరిగింది కాంగ్రెస్ విజయం సాధించబోతుందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, మా పైన హోప్స్ పెట్టి మమ్మల్ని ముందుకు నడిపినందుకు. మోరోవర్ ప్రజల నుంచి వచ్చినటువంటి ఈ తీర్పు 20,000 మెజార్టీ, ఇంకా రౌండ్స్ కంప్లీట్ అవ్వక ముందుకే 20,000 మెజార్టీ లీడ్ ఇవ్వడం అనేది జూబ్లీ హిల్స్ ప్రజలు అభివృద్ధి వైపుకి ఓటు వేశారని మనకు అర్థమవుతుంది. సో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు. మేము ముందు నుంచి చెప్తున్నట్టుగానే మాగంటి సునీత గారికి టికెట్ ఇచ్చి బలిపశువును చేయబో